హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈ పైథాన్ సీరీస్‌ని చాలామంది త్వరగా చేయి అనడం వల్ల నేనైతే త్వరగా చేస్తున్నాననమాట. ఓకే. ఈ పైథాన్ గురించి అయితే మనం తెలుగులో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకుందాము. కొంచెం అంటే ఫన్నీ వేలో నేర్చుకుందాం. జనరల్‌గా మనము యూట్యూబ్‌లో ఓపెన్ చేసి పైథాన్ కోర్సెస్ అని చెప్పి సెర్చ్ చేస్తే బొచ్చెడైతే దొరుకుతాయి. బట్ మనం అంత చేయక్కర్లేదనమాట. జనరల్‌గా మనం నవ్వుతూ, ఆడుకుంటూ, పాడుకుంటూ అయితే నేర్చేసుకోవచ్చు. సో, మనం ఈ విధంగా అయితే నేర్చుకుందాము. ఓకే. అట్ ఫస్ట్ మనం చూసినట్టయితే పైథాన్ అనేది అసలు ఎందుకు? అంటే పైథాన్ అనేది ఏంటి అసలు చూద్దాము. పైథాన్ అంటే పాము అనుకుంటారేమో, కాదనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. పైథాన్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ ఏంటి? జనరల్ పర్పస్ ఏంటి? ఇంటర్ప్రిటర్ ఏంటి? మొత్తం అంతా క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మన హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారనమాట. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ సంథింగ్ ఈ అన్నిటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. ఈ మన లాంగ్వేజెస్ లాగే ఈ పైథాన్ అనేది కూడా చాలా ఈజీగా ఉండిద్ది మన హ్యూమన్స్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. సో, దీన్ని ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే దాని గురించి నెక్స్ట్ స్లైడ్‌లో తెలుసుకుందాం. నాట్ ఎ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జనరల్ పర్పస్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే ఏం లేదబ్బా! ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆడ పడితే ఆడ వాడతాం. లైక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో, గేమ్ డెవలప్‌మెంట్‌లో అండ్ జనరల్ పర్పస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఇష్టం వచ్చినట్టు వాడతాం అనమాట ఈ పైథాన్ అనేది. ఓకే. దీన్ని గెడో వెన్ రోసమ్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ డెవలపర్ 1989లో డెవలప్ చేయడం జరిగిందనమాట. దీన్ని బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే గనక ఆహ్, గ్యూడోన్ అనేవాడు వ్యాన్ ఏసుకొని రోసమ్ అనే ప్లేస్‌కి వెళ్ళాడని చెప్పేసి ఈ విధంగా అయితే చిన్న ట్రిక్స్ ఇలాంటి చిన్న ట్రిక్స్ యూజ్ చేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా గుర్తుపెట్టుకుంటేనే మనకు గుర్తుంటాయన్నమాట. ఎ ఎందుకు అంటే జనరల్‌గా మీకు ఒక మూవీ చూసేసి దాని గురించి రివ్యూ ఇవ్వమంటే ఇస్తాం గానీ, అదే జస్ట్ ఒక్క 5 మినిట్స్ బ్యాక్ జరిగిన క్లాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే అబ్బో! మేము తట్టుకోలేము వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లు. జోక్స్ ఆర్ ఎపార్ట్. ఓకే. నెక్స్ట్ లెక్కకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇందాక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అన్నా కదా! జనరల్‌గా మనకి ఇంటర్ప్రిటెడ్, కంపైలర్ అని చెప్పేసి 2 అయితే ఉంటాయన్నమాట. వీటి యొక్క పనేందంటే, నీకు తెలుగు మాత్రమే వచ్చు, పక్కనోడికి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. మీ ఇద్దరు కమ్యూనికేట్ జేసుకోవాలంటే మధ్యలో ఏం జేస్తాం, ఒక ట్రాన్స్‌లేటర్ గాడిని పెడతాం. సేమ్ ఇది అదే కాన్సెప్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం జరిగిద్ది అంటే, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవి మధ్యలో ట్రాన్స్‌లేటర్స్ లాంటివన్నమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే, జనరల్‌గా మనం ఫస్ట్ కంపైలర్ గురించి అయితే తెలుసుకుందాం. కంపైలర్ ఏం చేసిద్దంటే, మన దగ్గర మొత్తం అంతా సోర్స్ కోడ్ అంతా తీసేసుకొని, అంటే మొత్తం మనం చెప్పాలనుకున్నదంతా చెప్పేసినాక, కంపైలర్ గాడికిస్తే కంపైలర్ గాడు అప్పుడే తీసుకుంటాడు. కంపైలర్ ఏం చేస్తాడంటే, కంపైలర్ గాడు చిన్నగా దాంట్లో ఉన్న ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, తప్పులేమైనా ఉన్నాయా, ఏముందా అని చెప్పి చెక్ చేసి, మిషన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేస్తాడు. అంటే ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేస్తాడు. ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసినాక వాడేం చేస్తాడు, ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసినప్పుడు, ఆ ఇంగ్లీష్ వాడు ఏం చేస్తాడు, విని అర్థం చేసుకొని వాడికి సంబంధించిన అవుట్‌పుట్ అనేది ఇస్తాడు. లైక్ వాడి రెస్పాన్స్ అనేది ఇస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకి వస్తే, మన ఓవరాల్ ప్రోగ్రామ్ అనేది కంపైలర్‌కి ఇస్తే, కంపైలర్ అనేది ఏం చేసిద్ది అంటే, కంపైలర్ అనేది మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసిద్ది. కంపైలర్ చేసుకొని, అంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోమని చెప్పి మిషన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసిద్ది. మిషన్ లాంగ్వేజ్ ఏం చేసిద్ది, అవుట్‌పుట్ అనేది ఇచ్చిద్ది ప్రాసెసర్ హెల్ప్ ద్వారా. ఓకే. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందో చూద్దాం. ఇంటర్ప్రిటర్ అనేది జనరల్‌గా మన సోర్స్ కోడ్ లైన్ బై లైన్ ఇచ్చేసేస్తాం అనమాట. లైక్ ప్రింట్ హలో వరల్డ్ అనివ్వంగాల్నే వెంటనే ఇది కంపైలర్‌లా కాకుండా మొత్తం ఒక్క లైన్ ఇచ్చంగాల్నే వెంటనే సాల్వ్ చేసేసిద్ది, అవుట్‌పుట్ ఇచ్చేసిద్ది. అంటే కంపైల్ చేసేయడం, అవుట్‌పుట్ ఇచ్చేయడం మొత్తం అంతా ఒక్కసారిగా జరిగిపోద్దనమాట. అండ్ మనకి జనరల్‌గా బేసిక్‌గా ఇక్కడ డిఫరెన్స్ ఏముంది అంటే, కంపైలర్ అనేది చాలా స్లోగా రన్ అయ్యిద్ది. ఇంటర్ప్రిటర్ అనేది స్పీడ్‌గా రన్ అయ్యిద్ది. కంపైలర్ అనేది ఎక్కువ కోడ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇంటర్ప్రిటర్ అనేది చేయలేదు. తర్వాత కంపైలర్ అనేది ఒక మిషన్ కోడ్‌కి జనరేట్ చేసిద్ది. తర్వాత అవుట్‌పుట్ అనేది జనరేట్ అయ్యిద్ది. కానీ ఇంటర్ప్రిటర్ అనేది డైరెక్ట్ అవుట్‌పుట్ అనేది జనరేట్ చేసిద్దనమాట. ఇయి మేజర్‌గా డిఫరెన్సెస్ వచ్చేసరికి. తర్వాత అసలు పైథాన్ ఎందుకు ఇంత పాపులర్ అయిందో చూద్దాం. ఫస్ట్ సింపుల్‌గా ఉండిద్ది బచ్చా. సింపుల్‌గా అంటే ఎంత సింపుల్‌గా అంటే అంత సింపుల్‌గా ఉండిద్ది. లైక్ సి లాంగ్వేజ్‌లో 20, 30 లైన్‌ల కోడ్ రాస్తే, పైథాన్‌లో 10 లైన్‌ల కోడ్‌తో మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసేయొచ్చనమాట. అంత సింపుల్‌గా ఉండిద్ది. తర్వాత లార్జ్ కమ్యూనిటీ. ఇప్పుడు సింపుల్‌గా ఉందంటే అందరూ ఎగబడతారు గదా! దాన్ని లార్జ్ కమ్యూనిటీ అంటామనమాట. తర్వాత హై డిమాండ్ అండ్ సప్లై రేషియో. ఇప్పుడు మీరు చూడండి, 10 లైన్‌లో రాసాము కోడ్ అంటే, ఒక 100 లైన్ల దగ్గర ఎంత రాసుంటాము? ఒక 30, 40 లైన్లు రాసుంటాము. ఓకే. ఒక 1000 లైన్లంటే ఒక 300, 400 లైన్లు. సగం వరకు తగ్గిపోతుంది కదా! సగం వరకు తగ్గిపోతుందంటే కంపెనీస్ అనేవి ఏం చేస్తాయి?
ఈ పైథాన్ అనేది ప్రిఫర్ చేస్తాయి. అండ్ లైన్ ఆఫ్ కోడ్ తగ్గిందంటే ప్రైస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది కూడా తగ్గినట్టే. ప్రైస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తగ్గిందంటే ప్రాజెక్ట్ కావాలనుకున్నప్పుడు కూడా పైథాన్లో రాయిరా బాబు నాకు నా సాఫ్ట్వేర్ మొత్తాన్ని, నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ మొత్తాన్ని అంటాడు. ఇదన్నమాట డిమాండ్ అండ్ సప్లై రేషియో అంటే. తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటంటే, ఇది వచ్చేసరికి పైథాన్ అనేది ఓన్లీ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజే కాదు. ఐ మీన్ లైక్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాత్రమే కాదనమాట. ఇది జనరల్గా మనం ఏమేమి యూజ్ చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్కి కూడా యూజ్ చేస్తాం. వెబ్ డెవలప్మెంట్లో ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. ఫ్రేమ్వర్క్స్ని ఈ పైథాన్ కూడా పైథాన్ యూజ్ చేసి కూడా ఆ ఫ్రేమ్వర్క్స్ అనేది చేయొచ్చు. తర్వాత చూజన్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ అండ్ ఎంఎల్ అంటే మీకు తెలిసిందేముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. వీటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నాకు తెలిసినంతవరకు. వీటిల్లో హెవీ ప్రోగ్రామ్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ పైథాన్లోనే అది వేలు లైన్లో పోయిందంటే ఇంకా సిలో, జావాలో, పైథాన్లో అయింది, C++, ఇంకెన్ని పోతాయో మీకు ఆలోచించుకోండి, మీ ఒకే వదిలేస్తున్నా. అండ్ మేక్ యువర్ డైస్ అంటే మీ సొంత ప్రాజెక్టులు మీరు చేసుకోవచ్చు అనమాట. పక్కన మీద డిపెండ్ కాకుండా వెరీ హ్యూజ్ లైబ్రరీ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి మీరు కావాలంటే మీ సొంత ప్రాజెక్ట్స్ మీరు చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెరీ పాపులర్ అంటే దీని యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాము. ఇప్పుడు ఫీచర్స్ అంటే ఇందాక చెప్పినట్టు సింపుల్గా ఉండేది అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్ అంటే దానికి డబ్బులేం కట్టక్కర్లేదు అన్నమాట, డౌన్లోడ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాడేసేయచ్చు. తర్వాత పోర్టబిలిటీ అంటే నేను ఇప్పుడు విండోస్ 10లో ఎక్కించుకొని విండోస్ 7లో రన్ చేసుకుంటా, లేదంటే లైనక్స్లో రన్ చేసుకుంటా. అంటే విండోస్ 10లో డెవలప్ చేసిన కోడ్ అనేది ఏ సాఫ్ట్వేర్లో అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా వర్క్ అయ్యిద్ది అనమాట. ఓకే. తర్వాత ఎంబెడెడ్ అండ్ ఎక్స్టెన్సిబుల్ అంటే నీ దగ్గర ఉన్న కోడ్ని ఎక్కడైనా సరే ఎంబెడ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అంటే నీ ఫీచర్ సరిపోలేదు, ఇంకో ఫీచర్ కావాలి, అలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్ప్రిటెడ్ అంటే ఇందాక మీరు చెప్పా కదా, స్టెప్ బై స్టెప్ అలా అని వెళ్ళిపోతూ ఉండిద్ది కోడ్ అనేది స్పీడ్గా ఎగ్జిక్యూషన్. తర్వాత హ్యూజ్ లైబ్రరీ, ఇందాక చెప్పా కదా డై ప్రాజెక్ట్స్ అని చెప్పేసి, డై ప్రాజెక్ట్స్లో కావాల్సిన కోడ్స్ అన్ని హ్యూజ్ లైబ్రరీలో ఉంటాయి అన్నమాట. లైక్ మీరు గిట్ హబ్ కావచ్చు, లేదంటే కనుక గిక్స్ ఇలాగ చాలా రకాల రిసోర్సెస్ అయితే ఉన్నాయి. అది తర్వాత క్లాసెస్లో అయితే తెలుసుకుందాం. ఓకే. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అనమాట ఫ్రెండ్స్. ఏది చేసినా కానీ అటు తిరిగి అప్లికేషన్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే నువ్వు మొత్తానికి ఒక డెవలప్ చేయాలి కదా ఏదో ఒకదాన్ని, దాన్ని అప్లికేషన్ అంటాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలా హై ఎండ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ తర్వాత వెబ్ డెవలప్మెంట్ స్క్రిప్టింగ్ కోసం, ఫ్రేమ్వర్క్స్ కోసం ఈ పైథాన్ అనేది యూస్ చేస్తాము. అండ్ తర్వాత ఆటోమేషన్ అండ్ టెస్టింగ్లో ఈ పైథాన్ అనేది యూస్ చేస్తాము. అండ్ బ్లాక్ చైన్ లైక్ క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ చేయడానికి, అంటే జనరేట్ చేయడానికి ఈ పైథాన్ అనేది యూస్ చేస్తాం. అండ్ ఎథికల్ హ్యాకింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ పైథాన్ ఏదైతే యూస్ చేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ మీరు చూసుకున్నట్టయితే వేర్ ఈస్ ద పైథాన్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్లో ఎక్కడెక్కడ వాడుతున్నారు ఈ పైథాన్ అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు జనరల్గా పైథాన్ అనేది మనకి టాప్ మోస్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్, వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ యూట్యూబ్. ఈ వీడియో చూస్తుంది కూడా మీరు యూట్యూబ్లోనే కదా. ఈ యూట్యూబ్ సోర్స్ కోడ్ మొత్తంలో హైయెస్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పైథాన్లోనే రాశారంట. ఓకే. నెక్స్ట్ గూగుల్లో మన సెర్చ్ ఇలా కొట్టంగానే అలా రిజల్ట్ వస్తున్నాయి చూసారా. ఇలా రిజల్ట్ రావడానికి కూడా అంటే హై యాక్యురసీ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ తెచ్చుకోవడానికి కూడా గూగుల్ అనేది ఇదే పైథాన్ని యూజ్ చేసింది. అంటే తక్కువ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి పైథాన్ని యూజ్ చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్లో. తర్వాత డ్రాప్ బాక్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ఒక వెబ్సైట్ అని చెప్పేసుకోవచ్చు. లైక్ అంటే మీరు గూగుల్ డ్రైవ్ ఎలా యూస్ చేస్తారు, ఇది డ్రాప్ బాక్స్ అనేది కూడా అలాంటిది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో మనకి సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్స్ని తయారు చేయడం కోసం ఈ పైథాన్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ రాస్బెర్రీ పై గురించి మీకు తెలిసిందే, ఐఓటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి వచ్చాడంటే వేసేవాళ్ళు, ఇప్పటికి కూడా చేస్తున్నారు అనుకోండి, వాటికి కూడా పైథాన్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ బిట్టోరెంట్, దీని గురించి ఇంక చెప్పక్కర్లా, ఇష్టం వచ్చినట్టు మూవీస్ డౌన్లోడ్ చేస్తూనే ఉంటారు కదా. ఈ బిట్టోరెంట్లో మనం జనరల్గా పీర్ టు పీర్ కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. ఈ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ కోసం ఈ పైథాన్ అనేది యూస్ చేస్తాం. అండ్ నాసా గురించి
అస్సలు అబ్బో! చిన్న పిల్లోడు అడినా గాని చెప్తాడు. నాసా అంటే రాకెట్లు తయారు చేసి పైకి పంపించిద్ది. అంతే ఇంకా. ఈళ్ళొచ్చేసరికి హై స్పెసిఫైడ్ కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా! హై ఎండ్ కాలిక్యులేషన్స్ వీటిల్ని పెర్ఫార్మ్ చేయడానికి పైథాన్ అనేది యూజ్ చేస్తారనమాట. తర్వాత ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఇదొచ్చేసరికి యూఎస్ బేస్డ్ సీక్రెట్ ఏజెన్సీ లాంటిదనమాట. మనకి అని చెప్పేసి ఇలా ఉంటుంది కదా! అలాంటి ఒక సీక్రెట్ ఏజెన్సీ. వీళ్ళ ఇన్ఫర్మేషన్‌ని ఎన్క్రిప్ట్ చేయడం కోసం అంటే ఎటువంటి హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయకుండా ఉండడం కోసం క్రిప్టోగ్రఫీ అనే టెక్నిక్‌ని అయితే యూజ్ చేస్తారు. జనరల్‌గా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు క్రిప్టోగ్రఫీ అనే టెక్నిక్‌ని. ఈ క్రిప్టోగ్రఫీ టెక్నిక్ అనేది పైథాన్‌ని యూజ్ చేసుకొని డెవలప్ చేశారనమాట. అంటే పైథాన్ యూజ్ చేసుకొని క్రిప్టోగ్రఫీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ మెసేజెస్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. పైథాన్ యూజ్ చేసుకొని క్రిప్టోగ్రఫీ. ఓకే. తర్వాత నెట్‌ఫ్లిక్స్ గురించి ఇంకెందుకులే వాటన్నిటి గురించి గాని నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. ఎందుకు అంటారా? నెట్‌ఫ్లిక్స్ అనేది ఏముంది చెప్పండి. మీరు మాట్లాడితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వెళ్లి వెబ్ సీరీస్‌లు, మూవీస్ ఇది అది అంతా చూస్తున్నారు కదా! ఇంకేం చెప్తాం దాని గురించి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కెరియర్ ఆబ్జెక్ట్ ఆపర్చునిటీస్ ఇన్ పైథాన్. కెరియర్ అంటే మనం పైథాన్ నేర్చుకోవడం వల్ల మనం ఏమేమి అవ్వచ్చు అని చూద్దాం. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్ అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్‌లో లేదంటే గనక బ్యాక్ ఎండ్‌లో డెవలపర్ అవ్వచ్చు, లేదంటే పైథాన్ డెవలపర్ జనరల్ పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, లేదంటే డెవాప్స్ ఇంజినీర్ అవ్వచ్చు, రీసెర్చ్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, కన్సల్టెంట్ లేదంటే గనక ప్రొడక్ట్ మేనేజర్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజినీర్ ఇలా బొచ్చెడైతే అవ్వచ్చనమాట. ఈ 10 వచ్చేసరికి టాప్ 10 ప్రొఫైల్స్ అనమాట. ఈ ఈ టాప్ 10 ప్రొఫైల్స్‌లో దేనికైనా అప్లై చేసుకోవచ్చనమాట మీకు గనక పైథాన్ వస్తే. ఇది తక్కువలో తక్కువ మీరు ఎంత కాదనుకున్నా గానీ 5,00,000 పర్ యానమ్ ప్యాకేజెస్ అయితే చిన్న డెవలపర్స్ కూడా అయితే స్టార్ట్ అవుతాయి. మీరు ఎవరైనా గానీ ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు మీకు గనక పైథాన్ వస్తే. ఓకే ఫ్రెండ్స్. ఇదనమాట ఓవరాల్‌గా బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే పైథాన్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఎలా సెటప్ చేసుకోవాలి? మొత్తం అంతా క్లియర్‌గా అయితే చూసేసి చిన్నగా ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసుకుందాము. అంటే కాన్సెప్ట్స్ దాని లోపల వేరియబుల్స్, క్లాసెస్ సంథింగ్ చాలా ఉంటాయి కదా! ఇంకా. వాటి గురించి అయితే తెలిసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదనమాట ఓవరాల్‌గా ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఇదొక ఫన్నీ వేలో అయితే నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వి ఈ ఈ విధంగా బాగుందా? లేదా? ఒకవేళ గనక మీకు సీరియస్‌గానే వీడియోస్ కావాలా? ఇలా ఫన్నీగా ఉంటే బావుండిద్దా? ఎలాగా లైక్ చేస్తారని చెప్తే నేను దానికి తగ్గట్టు నేనైతే వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఓవరాల్‌గా వీడియో వచ్చేసరికి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. జై హింద్. బై బై.